అందరూ ఇవాళ మన డివిఎన్ రెడ్డి గారు కానీ అలాగే సురేందర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దరిదాపుగా 20 సెంటర్ల చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా మంచి విషయం. మన సొంత ఎసెట్లో తెలంగాణ క్లబ్బులో మన యొక్క కార్యక్రమాన్ని చేయడం చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము తప్పకుండా సేనయ్య గారి సహకారంతో చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మహారాష్ట్ర యోధుడు ఎవరు అని మనం కనుక చూస్తే మనకు కనపడేది ఎవరంటే శివాజీ మహారాజ్. కానీ శివాజీ మహారాజ్ నిజంగా మహారాష్ట్ర సంబంధించిన వాడా కాదు. గుజరాత్, ఆయన తల్లిదండ్రులది గుజరాత్, కానీ మహారాష్ట్ర వచ్చి మహారాష్ట్ర యోధుడిగా సెటిల్ అయ్యాడు. ఇది ఎవరికి చాలామంది తెలియని విషయం. అదేవిధంగా మా సేనయ్య గారు ఇప్పుడు ఆయనకి పొరపాటున మేము ఆంధ్రవాడన్నా కూడా ఆయన ఒప్పుకునేటట్టుగా లేడు. ఆయన కూడా తెలంగాణ యోధుడి కింద తయారైపోయారు. ఆయన సారథ్యంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో కాంట్రాక్టర్ల గుండె మీద ఆనందంగా ఉండడానికి మాకు ఒక బ్రహ్మాండమైన క్లబ్ ఉంది అని చెప్పుకునే విధంగా 300 కోట్ల రూపాయల ఎసెట్ అభివృద్ధి చెందిందంటే దీనికి కారణం ప్రతి ఒక్కళ్ళు, మన సేనయ్య గారు కానీ, ఎస్ఎన్ రెడ్డి గారు కానీ, డివిఎన్ రెడ్డి గారు కానీ, సునోకర్ రావు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి, భాస్కర్ రెడ్డి గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు దీంట్లో మీ అందరి చెయ్యి ఉంది. అలాగే కాంట్రాక్టర్స్ కూడా దయ ఉంచి అర్థం చేసుకోండి. సేనయ్య గారు చెప్పిన మోడల్లో కనుక మనం వెళ్తే తప్పకుండా మనం అభివృద్ధి సాధిస్తాం. ఇందాక ఒక మిత్రుడు చెప్పారు, చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు. మీరు వెళ్ళి టెండర్లు వేసి పేమెంట్ రాలేదని చెప్పేసి ఇంకోళ్ళు నిందించడం చాలా తప్పు. మనం వెళ్ళి మోటార్ సైకిల్ మీద ఇంకోళ్ళని ఎవరినో గుద్దేసేసి ఏమండి మీరు ఎదురొచ్చారు కాబట్టి మేము గుద్దామండి అని చెప్పేసి చెప్పే విధానంగా ఉంది. మీరు వెళ్ళి టెండర్లు వేసి ఆఫీస్కి వచ్చి ఇక్కడికి వచ్చి నిందిస్తున్నారు. మీరు టెండర్లు వేయకండి, లేదా రాష్ట్ర గవర్నర్లు అందరి దగ్గరికి సేనయ్య గారు వెళ్ళి చెప్తామన్నారు. మా ట్రస్టీ టైంలో, అదేవిధంగా డివిఎన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో మేము భారతదేశంలో ఉన్న అన్ని గవర్నర్ల ఆఫీసులకి తిరిగి వాళ్ళకి మేము లేఖలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మొట్టమొదటి తెలంగాణ గవర్నర్ గారికి ఇద్దాం, రెండోది ఆంధ్ర గవర్నర్ గారికి ఇచ్చి మనం తప్పకుండా గవర్నర్కి ఏదైతే మన బడ్జెట్లో ఉందో ఆ అమౌంట్ని మనం ఫాలోఅప్ చేయాలనే విషయాన్ని తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మంచి రోజులు రాబోయే రోజుల్లో మంచి ఉన్నాయని కోరుకుంటూ, అందరు కాంట్రాక్టర్లకి చేతి నిండా పని ఉంటుంది, మీ మిషనరీకి పని ఉంటుంది. రాబోయే రోజుల్లో దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక రోడ్డు వేశారంటే మీకు ఎంత గుండె నిండా ఆనందం ఉంటుందో మీకు తెలుసు. ఒక బిల్డింగ్ కట్టారంటే ఎంత ఆనందం ఉంటుందో మనకు తెలుసు. అందువల్ల తప్పకుండా మీ అందరికీ మంచి రోజులు, మనందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటూ, ఇవాళ డివిఎన్ రెడ్డి గారిని ఇంత బ్రహ్మాండంగా, ఎందుకంటే ఆయన మాకు ఇప్పుడు ఈ స్టేజ్ ఉందనుకోండి, మేము బిల్డర్స్ అసోసియేషన్లో జాయిన్ అయినప్పుడు ఇంతకంటే పెద్ద స్టేజ్ని ఇట్లా ఎగిరెక్కేవాళ్ళం. ఇప్పుడు ఈ 2 మెట్లు ఎక్కడానికి మాకు ఎవరో ఒకళ్ళు చెయ్యి ఇచ్చి పైకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 30 సంవత్సరాల పైనుంచి మేము బిల్డర్స్ అసోసియేషన్లో పనిచేస్తున్నాం. అలాగే ఇవాళ యంగ్స్టర్స్ వచ్చి చూశారు, నాకు చాలా సంతోషం వేసింది. మోహన్ రెడ్డి గారు అబ్బాయి వచ్చారు, వారు కూడా అసోసియేషన్ సెంటర్ చైర్మన్ అయ్యారు. అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు అల్లుడు చూశాను, చాలా సంతోషం వేసింది. అందుకని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరేది ఏంటంటే, అసోసియేషన్ చాలా, నరసింహరావు గారి అబ్బాయి కూడా అలాగే వచ్చారు. అందరికీ కూడా మా అందరి యొక్క తప్పకుండా గైడెన్స్ ఉంటుంది. సేనయ్య గారు లాంటి వ్యక్తి ఉండటం మన అదృష్టం. ఎస్ఎన్ రెడ్డి గారు లాంటి ఎక్స్పోజ్ ఉన్నటువంటి వ్యక్తి ఉండటం కూడా మనకు అవసరం. కాబట్టి వాళ్ళందరినీ మనం గైడెన్స్లో తీసుకుని అందరూ రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేయండి. రాబోయే రోజుల్లో మన ఎసెట్లు నిలుపుకుందాం, మన సిడిఐని కూడా, ఎందుకంటే ఎంతో కష్టం మీద మనం అందరం కష్టపడి దాన్ని నిర్మించుకున్నాం. వీటన్నిటి మీద కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టి సారించి దానికి వెళ్ళి మన కాంట్రాక్టర్ డెవలప్మెంట్ అన్నీ బాగా చేసుకుని అన్నీ మంచిగా ముందుకు తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై బిల్డర్.